హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి అందరూ? మా దగ్గర అయితే అన్నట్టుగానే సోమవారం 29th రోజు పెద్ద బతుకమ్మ జరిగిందండి. చాలామంది డౌట్ఫుల్గా ఉండే కదా. మా చుట్టూ ఏరియాలలో అయితే 29th రోజే జరిగిందండి. చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అమ్మమ్మ బతుకమ్మ పెట్టింది. గుమ్మడి పువ్వు తీరేండింగ్కి తెలిసిన ఆవిడ ఇచ్చినారండి. చాలా బాగా అనిపించింది. బతుకమ్మ బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. పాప కూడా మంచిగా రెడీ అయింది, కోఆపరేట్ చేసిందండి. అమ్మమ్మ చూడండి బతుకమ్మ దగ్గర నించొని ఒక చిన్న ఫోటో దిగింది. చూడండి పాప బాగా రెడీ అయింది. మంచిగా అనిపిస్తుందండి. బతుకమ్మ అంటేనే అదొక స్పెషల్ కదా. మనం ఫెస్టివల్స్ బాగా చేసుకుంటాం కాబట్టి బతుకమ్మ కూడా చాలా బాగా జరిగిందండి. ఇన్ని బతుకమ్మలు ఇంకా తర్వాత చాలా వచ్చాయి. ఫస్ట్ అయితే మేము వెళ్ళినప్పుడు కొన్ని బతుకమ్మలు ఇవి, తర్వాత ఇంకా బతుకమ్మలు వచ్చాయండి. వీడియోస్ ఉన్నాయి కానీ క్రాస్గా తీసారండి. ఆ వీడియోస్ సరిగ్గా రావట్లేదని చెప్పేసి నేను పెట్టలేదు. ఇది అమ్మమ్మ వాళ్ళది బతుకమ్మ అండి. ఇంట్లో సరిగ్గా ఫోటో తీయలేదని మళ్ళీ అక్కడికి వెళ్ళాక తీసా. బాగుంది, అంత మంచిగా అనిపించింది. పాప కొంచెం సేపు క్రాంకీ చేసింది. క్రాంకీ చేసినప్పుడు ఇంకా బలవంతంగా నించోబెట్టి దిగింది. తర్వాత ఫొటోస్ ఇంకా ఫొటోస్ లేవని చెప్పి ఉన్న ఫొటోస్ యాడ్ చేశానండి. మాకు ఇక్కడ కార్పొరేటర్ అండి సురేష్ రెడ్డి అని ఉంటారు మా ఏరియాకి. ఆయన వచ్చారండి, చూసి కొంచెం సేపు వెళ్ళారు. ఇంకా బతుకమ్మ ఆడారండి చాలాసేపు. చాలామంది చాలా బాగా అనిపించింది. దాండియాస్ ఆడాం, డీజే పెట్టారు. యాక్చువల్గా అంతకుముందు డీజే అవి పెట్టకపోతున్నాయండి మా ఏరియాలో. ఇప్పుడు డీజే పెట్టడము అలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారండి. బతుకమ్మ ఆడడము, కోలలు ఆడడము, ఇంకా సాంగ్స్కి డ్యాన్స్ చేయడము చాలా బాగా అనిపించింది. నేను కూడా కొంచెం సేపు బతుకమ్మ అయితే ఆడాను. చూడండి డీజే పెట్టారు, లైట్స్, బతుకమ్మలు కూడా చాలా వచ్చాయండి. తర్వాత మనం ఫస్ట్ పెట్టిన దగ్గర అయితే ఇన్ని బతుకమ్మలు లేవు. చూడండి ఇంకా 8:30 తర్వాత కూడా కొంతమంది బతుకమ్మలు తీసుకొచ్చారండి. బాగా అనిపించింది. ఆడడానికి రాని వాళ్ళు కూడా ఆడడానికి ట్రై చేసినారు, ఆడినారు కూడా. ఇక మేము కొంచెం సేపు బతుకమ్మ సాంగ్స్కి ఆడినాము. దాని తర్వాత మళ్ళీ మేము ఆడినాము. చాలా బాగా అనిపించింది. బతుకమ్మ ఆడినాము, కొంచెం సేపు సాంగ్స్కి డ్యాన్స్ కూడా చేసినామండి. చాలా బాగా అనిపించింది. మంచి సెలబ్రేషన్స్ అయితే ఫుల్ హ్యాపీగా సెలబ్రేషన్స్ అయినాయండి. అన్ని సాంగ్స్ డీజే పెట్టినారు కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువసేపు ఆడామండి. పిల్లలము అందరం కలిసి బాగా అనిపించింది. మీరు మీ దగ్గర ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో ఎక్కడెక్కడ నుండి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. నాకు తెలుస్తుంది కదా ఎంతమంది చూస్తున్నారో, ఎక్కడెక్కడ నుండి చూస్తున్నారని. షార్ట్ వీడియోస్కి వ్యూవర్స్ ఎక్కువ ఉన్నాయి కానీ లాంగ్ వీడియోస్కి ఎక్కువ వ్యూవర్స్ లేరని లాంగ్ వీడియో పెట్టట్లేదండి. కోలలు ఆడుతున్నామని చెప్పినా కదండి. చూడండి కోలలు ఆడినాము, బాగా అనిపించింది. దాండియా స్టిక్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారండి. కొన్ని స్టిక్స్ అయితే ఇరిగిపోయాయి, నా చేతికి కుచ్చుకుంది కూడా అండి. చాలా బాగా అనిపించింది. ఆడినప్పుడు ఏమనిపించలేదు, తర్వాత మాత్రం ఘోరంగా మొత్తం కాళ్ళు నొప్పులు అయిపోయాయండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం కదా. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మంచిగా సెలబ్రేషన్స్ అయితే జరిగాయండి. చాలా బాగా అనిపించింది. ఎవరైనా సరే బతుకమ్మ కానీ ఏ ఫెస్టివల్ కానీ మంచిగా పార్టిసిపేట్ చేస్తేనే ఇంకా బాగా అనిపిస్తుంది కదండి. అందుకే అన్ని ఫెస్టివల్స్ని పార్టిసిపేట్ చేస్తే ఫ్యూచర్లో మనకు కూడా ఒక అనుభవం ఉంటుంది అన్నట్టుగా నేను ఏ ఫెస్టివల్ అయినా చూస్తూ నేర్చుకుంటూ ఉంటాను. బతుకమ్మ అయితే ఇంకా గర్ల్స్ కాబట్టి మెయిన్లీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను ఒక పాట కూడా పాడానండి. దాని వీడియో ఏమో తర్వాత నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. మిగిలిన షార్ట్ వీడియోస్లో చాలా బాగా అనిపించిందండి. మేమైతే చాలా అంటే చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ పైన ఏదైతే ముందున్న బతుకమ్మ మా రిలేటివ్స్, మా సిస్టర్ అవుతుందండి, ఆమె పేర్చిందండి ఆ బతుకమ్మ. చూడండి చూపిస్తుంది. ఇదిగో మా ఫ్రెండ్ కూడా కలిసిందండి. ఆమెను కలవడం అయితే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నా. ఈమె మా చెల్లి వైష్ణవి, ఈమె పేరు కూడా. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. నాతోటే ఉంటుంది ఎక్కువ మట్టుకి. ఏది ఉన్నా కూడా చెప్తుంది, వస్తుంది, బాగా అనిపిస్తుంది. ఈమె కావ్య అండి, మా దగ్గర పక్కన ఉంటారు వీళ్ళు కూడా. బాగా అనిపిస్తుంది, బాగా ఆడుకున్నాం, బాగా జరిగింది బతుకమ్మ మొత్తము. మంచిగా అనిపించిందండి. ఆంటీ కూడా వచ్చారు మాతోటి, పాపం హెల్ప్ చేశారు మాతోటి. అమ్మమ్మ బతుకమ్మ వదులుతుందండి అక్కడ కూర్చొని, అక్కడ నించొని. అక్కడ జారుతుంది, లోతుగా ఉందని చెప్తున్నారు, అందుకే చూస్తుంది. ఏం చేద్దాం, ఇలా మెల్లిగా వదులుదామని చెప్పి నేను పక్కన చూస్తూ మాట్లాడుతూ మెల్లిగా వాళ్ళ పక్కన వాళ్ళు చెప్తున్నారండి మెల్లిగా వదులు, కిందికి అన్ని వాటర్ ఉన్నాయని. అందుకే ఆలోచిస్తుంది ఎలా వదలను, జారుతుందని. ఎందుకంటే వర్షాలు పడ్డాయి కదండి బాగా, ఇట్లా గ్రీన్ కలర్ది అది మొత్తం పాకురు అనేది పట్టేస్తుంది కదా మొత్తము.
అందుకే మెల్లిగా మాట్లాడుకుంటూ ఉంది. నేను చూపిస్తున్నాను బతుకమ్మ అక్కడ వెళ్తుంది. వేరే అరుణ ఆంటీ ఉంటారు కదా, మనకు తెలుసు కదా అరుణ ఆంటీ. అరుణ ఆంటీ మెల్లిగా బతుకమ్మ అక్కడ ఉందని చెప్తుందండి. అయితే నేను చూపిస్తాను ఆగండి మీ వీడియోలో అని చెప్తున్నాను. అంతలోపు అమ్మమ్మ మెల్లిగా బతుకమ్మ కూడా వదులుతుందండి. చూడండి, బాగా అనిపిస్తుంది కదా, అరుణ ఆంటీ వాళ్ళది బతుకమ్మ అటు వెళ్తుంది అని నేను చెప్తున్నా. ఆంటీ కూడా వదులుతున్నారు. ఆంటీ అమ్మమ్మ ఒక్కటేసారి వదిలినారు. అరుణ ఆంటీ కొంచెం ఒక ఫ్యూ మినిట్స్ ముందు, కొంచెం అమ్మమ్మ లేటు, ఎందుకంటే ఆ ఆంటీ ఆల్రెడీ వదిలినారు. చూడండి అక్కడ వెళ్తుంది, అదిగోండి అదిగోండి, అదే బతుకమ్మ అని చెప్తున్నాను. మా బతుకమ్మ కూడా వెళ్ళిపోయింది. బాయ్ బాయ్. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా రా తల్లి అని చెప్తున్నాను అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.